హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్లో నా డేని ఎలా స్టార్ట్ చేశాను అన్నది మీరు చూస్తారు. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మార్నింగే 5:30 కల్లా నిద్రలేచి బయటకు వచ్చేసరికి చాలా చల్లగా ఉందండి. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. మేము పిల్లల్ని 6 కల్లా ఆర్ఎస్ఎస్ టీంలో జాయిన్ చేసాము. దానివల్ల వాళ్ళు 6 కల్లా అక్కడికి వెళ్ళిపోతారు. రోజు పిల్లలు వెళ్ళే కంటే ఒక 1 అవర్ ముందే నేను నిద్రలేస్తానండి. వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేపుతాను. లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇల్లు అంతా చిమ్మేసుకుని పూజ అయితే చేసేసుకుంటాను. ఇక వాళ్ళైతే 6 కల్లా స్టార్ట్ అవుతారండి. 6కి వెళ్ళి ఇంకా 7 దాటిన తర్వాత అయితే ఇంటికి వస్తారు. అప్పటికి నా బ్రేక్ఫాస్ట్, లంచ్ ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ చేసేసుకుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాను. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేస్తాను. స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఆకుకూరలు పెంచుతున్నానండి. ఒక థర్మాకోల్ షీట్లో పెద్ద షీట్స్ ఉంటాయి కదా, మనకి లైవ్ ఫిషెస్ అమ్మే షాప్స్లో దొరుకుతాయి, లేదంటే బయట కూడా దొరుకుతాయి. అటువంటి ఒక ట్రేలో కొద్దిగా మట్టి తీసుకుని ఆకుకూరల విత్తనాలు పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను తోటకూరను పెట్టుకున్నానండి. కొద్దిగా నాకు కావాల్సినంత తీసుకుని కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే బ్రౌన్ రైస్, వైట్ రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకుని కొంచెం సేపు నానబెట్టుకుంటున్నాను. ఇవి రెండు ఒకేసారి అయితే కుక్ చేసేస్తున్నానండి. మా ఇంట్లో కొంతమంది వైట్ రైస్ తింటారు, కొంతమంది బ్రౌన్ రైస్ అనేది తింటారు. మనకి ఈజీగా ఉండాలంటే ఇలా కుక్కర్లో పెట్టుకున్నట్టయితే కనుక వంట అనేది త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను పప్పు చేయడం కోసం అయితే ఆకుకూరలు తీసుకున్నాను కదండి. ముందే పప్పుని కుక్కర్లో పెట్టుకుని ఫస్టే ఒక టమాటో, పచ్చిమిర్చి, పప్పు వేసుకుని కుక్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఆకుకూరలు తర్వాత వేసి దీన్ని ఒకసారి ఉడికిస్తున్నాను. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఓవర్ కుక్ చేయకూడదండి. అంటే మనం ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ పప్పుతో పాటే కనుక పెట్టామంటే అవి ఓవర్ కుక్ అయిపోయి ఇంకా బాగా పేస్ట్లా కూడా అయిపోతాయి. అంత టేస్టీగా ఉండదనేసి నా ఉద్దేశం. ఇలా పప్పునైతే కనుక కుక్ చేసేసుకుంటున్నాను. ఈరోజు లంచ్లోకి వచ్చేసి పప్పు, పాలకూర ఇంకా మష్రూమ్ ఫ్రై అయితే చేసుకున్నాను. మష్రూమ్ ఫ్రైని ఇంతకు ముందే చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. దాన్ని మీకు వీడియో తీయడం అవ్వలేదు. ఈసారి ఎప్పుడైనా మష్రూమ్స్ ఫ్రై చేసినప్పుడు మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చికెన్ ఫ్రై లాగే ఉంటుంది. ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే కనుక ఒక ఆర్గనైజర్ అనేది తీసుకున్నానండి. అది మనకి ఎనీ పర్పస్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చాలా చాలా వర్త్ అనే చెప్తాను. ఆ మనీకి చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ మీకు దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నానండి. 1 పెయిర్ అంటే 2 బాక్సెస్ కలిపి ఒక పెయిర్లా ఇచ్చారు. ఈ 2 బాక్సెస్ కలిపి 300 బిలోనే పడ్డాయి నాకు. ఇంతకుముందు 1 బాక్స్ తీసుకున్నానండి. 1 బాక్స్ వచ్చేసి 150 లోపు పడ్డది. 150 లోపు పడిందని బాగా క్వాలిటీ, దీని పర్పస్ బాగా నచ్చి ఇంకొక 2 బాక్సెస్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు తీసుకున్న బాక్స్లో నేను చైన్స్, ఇయర్ రింగ్స్ అనేవి ఆర్గనైజ్ చేశాను. చాలా ఈజీగా ఉందండి. ఇలా ఆర్గనైజర్లో పెట్టుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఏ ఐటము కూడా మిస్ అవ్వదండి. ఆ టైంకి మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు కరెక్ట్ టైంకి యూజ్ చేయగలుగుతాము. లేదంటే అన్నీ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకోవడం వల్ల అది కూడా ఇన్విజిబుల్గా అంటే కనిపించలేని బాక్సెస్లో పెట్టుకోవడం వల్ల అది తీసి ఓపెన్ చేసి చూసే ప్రాసెస్లో మనం అది ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటాము. దీనికైతే 36 గ్రిడ్స్ ఇచ్చారండి. మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్దగా తీసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే కావాలి అనుకుంటే కనుక మనం డివైడర్స్ని మధ్యలో ఫిక్స్ చేసుకుని డివైడర్లా యూస్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రోడక్ట్ అనే చెప్తాను నేనైతేనే.
ఇక్కడ నేను ఉన్న గ్రిడ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసి మీకు ప్రాపర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మొత్తం టోటల్ వచ్చేసి 36 గ్రిడ్స్ వచ్చాయండి. ఇక్కడ నా చెయ్యి పెట్టి చూపిస్తున్నాను కదా ఒక కొలత, ఒక చేతికి ఒక అంగుళం అంత గ్రిడ్స్ అయితే వచ్చాయి. ఎక్స్ట్రా మనకి గ్రిడ్స్ కూడా ఇచ్చారు. ఒక డివైడర్స్ ఉన్నాయి కదండి, 6 డివైడర్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రిడ్కి మనకి చూపుడు వేలు దగ్గర గీత ఉంటుంది కదా, వేలు దగ్గర అంత అయితే ఉన్నాయి. నేను ఒక బాక్స్లో ఇలా చైన్స్ అయితే అని ఆర్గనైజ్ చేశాను. దీన్ని మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. మనం నట్లు ఉంటాయి కదా, నట్లు, బోల్ట్లు, స్క్రూలు అటువంటి డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా టైలరింగ్ సామాన్లు ఉంటాయి కదా, బటన్స్, హుక్స్లు, బాపిన్స్ అటువంటి డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇయర్ రింగ్స్, చైన్స్ ఇటువంటివి కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలకి క్రేయాన్స్, రబ్బర్ బ్యాండ్స్, పెన్సిల్స్ ఇటువంటివి కూడా మనం ఇందులో పెట్టి యూస్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇంతకుముందు యూస్ చేసిన బాక్స్ని అయితే చూపిస్తున్నాను. దీనిలో అయితే నేను కంప్లీట్గా చైన్లు అయితే పెట్టానండి. మనకి పూసల దాంట్లో ఉంటాయి కదా డ్రెస్సుల మీదకి చిన్నపిల్లలు మ్యాచింగ్ వేసుకోవడానికి, అటువంటివి అయితే నేను పెట్టి ఇందులో చూపిస్తున్నాను. మనకి విజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఇక్కడ నేను ఇంకొక టైప్ ఆఫ్ ఆర్గనైజింగ్ బాక్స్ చూపిస్తున్నాను. ఇందులో అయితే ఒక్కొక్క 3 బాక్సెస్ ఉంటాయి. బాక్స్ పైన బాక్స్, బాక్స్ పైన 3 బాక్సెస్ ఉంటాయి. దీనికి పైన లిడ్ వస్తుంది. మూడింటికి కలిపి ఒకే ఒక్క లిడ్ వస్తుందండి. అది క్యారేజ్ బాక్స్లో ఉంటుంది చూడడానికి. ఇది కూడా యూస్ఫుల్ అనే చెప్తాను. నేను ఇందులో టైలరింగ్ సామాన్ అయితే ఆర్గనైజ్ చేశాను. అవి తీసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించిందని మళ్ళీ నేను వీటిని తీసి వేరే బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీటికి కూడా డివైడర్స్ అయితే ఇచ్చారండి. ఒక్కొక్క బాక్స్కి 6 డివైడర్స్ అయితే వచ్చాయి, 6 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. మనం ఒక 2 బాక్సెస్ తీసేసుకోవచ్చు, టూ డివైడర్స్ని అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా పెద్దవి, అలా తీసేసుకుని మనం అయితే యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మన పని అనేది చాలా ఈజీ అవుతుందండి. నేను ఇక్కడైతే టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడైతే చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నానండి. టైం కూడా చాలా సేవ్ అయింది. విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆర్గనైజర్స్ అనేవి బెస్ట్ అని చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తం టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఒకే దగ్గర సెట్ అయితే అయిపోయాయండి. ఈవెన్ బుట్టలు, పాదాలు, ఇంకా బాపిన్స్, బటన్స్, సూదులు మొత్తం అన్నీ కూడా ఒకే దగ్గర అయితే సెట్ అయిపోయాయి. మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉందండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి, లింక్స్ ద్వారా వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇక్కడైతే మా పాప ఒక మొబైల్ అనేది తయారు చేసిందండి. పేపర్ తోటి క్రాఫ్ట్ బాగా చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇవేమో ఫోన్ నెంబర్స్ అంట, ఫోన్ నెంబర్స్ ఇంకా యాప్ అని చెప్పి తన ఉద్దేశం. ఇక్కడ చూసారా వాట్సాప్ కాల్స్, ఇలా చాలా బాగా చేసిందండి. మీ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువగా మొబైల్ ఫోన్ ఇవ్వకుండా ఇవి ఇచ్చినా కూడా ఇటువంటి ఏవైనా పెట్టి క్రాఫ్ట్ అది చేయమని చెప్పండి. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫోన్కి కూడా చాలా దూరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫోన్కి దూరంగా అంటే మనం అన్నెసరీ గేమ్స్, అన్నెసరీ వీడియోస్ చూడకుండా ఉంటారు కదా, నా ఉద్దేశం అది. వాళ్ళని ఫోన్కి దూరంగా ఉంచడం చాలా కష్టమని మీకు అనిపించినప్పుడు ఇటువంటి క్రాఫ్ట్ వీడియోస్ కానీ ఏవైనా మనకి ఇంట్రెస్టింగ్గా పిల్లలు చేసే వీడియోస్ ఉంటాయి కదండి, ఆర్ట్ వీడియోస్ కానీ అటువంటి మనం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి కూడా ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఫోన్ చూస్తున్నారనే గిల్ట్ కూడా మనకి లేకుండా ఉంటుంది. ఒక్కసారి ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఇలా ఏదో ఒక క్రాఫ్ట్ అనేది చేసుకుంటూ ఉంటుందండి. ఇక్కడైతే మాకు వీధిలో కుక్కలు అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మా అబ్బాయి రోజు కుక్కలకి ఎగ్ ఎల్లోస్ వాటి తినగా మిగిలిన వాటితో రైస్లో కలిపేసి వాటికి పెడుతూ ఉంటాడు. అవి తినేసి అక్కడే పాడు చేసేస్తూ ఉంటాయి.
అవి మనకి ఇల్లు దగ్గర పాడు చేయకుండా ఉండాలి అంటే కనుక వాటర్లో ఏదైనా ఫుడ్ కలర్లు అనేది కలపాలండి. కలిపేసి వాటర్లో బాగా మిక్స్ చేసేసి మన ఇంటి బయట కనుక మనం కట్టేసినట్టయితే కుక్కలు అనేవి ఇంటి దగ్గరికి వచ్చి పాడు చేయకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది నాకు బాగా యూజ్ అయిందండి. కుక్కలు ఇంటి దగ్గరికి వచ్చి పాడు చేయడం ఆపేసాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.